5 నెలల నుంచి ఇంట్లో ఖాళీ కూర్చున్న టైంలో దేవుడు నాకు ఒక ఇల్లు ఇచ్చిండు, ఒక పొలం ఇచ్చిండు. ఇంకోసారి ఇచ్చాడమ్మా, మీరు జాబ్ ఇవ్వలేదు అయినా కానీ మీకు ఇల్లు వచ్చింది. ఓహో, ఇల్లు లైవ్ లో, మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు, యూట్యూబ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మీరు అనుకోండి, సాక్ష్యం చెప్పాలి, మీరు సాక్ష్యం చెప్తారా అనుకోండి. మీకు ఇల్లు వస్తుందని నేను ప్రవచించి నేను చెప్తా ఉంటాను యూట్యూబ్ లైవ్ లో. మీ మనసులో అనుకున్నారు, ఈ 5 నెలలు మీకు జాబ్ లేదు అయినా కానీ మీకు ఇల్లు వచ్చింది, పొలం కూడా వచ్చింది, 5 లక్షలు వచ్చినాయి. అద్భుతం, ఫెంటాస్టిక్. ఈ బిడ్డకు ఏమొచ్చింది? హౌస్ వచ్చిందంట. అలాగే జాబ్ లేకున్నా గానీ 5 గుంటల పొలం వచ్చేసింది, 50,000 రూపాయలు వచ్చింది, 5 లక్షలు వచ్చేసింది. ఇవన్నీ కేవలం లైవ్ లో పాల్గొనడం ద్వారా దేవుడు కార్యం చేశాడు. ఇక గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా ఇక నేను ప్రవచిస్తున్నాను, లైవ్ లో పాల్గొంటుండగా మీకు మనీ వస్తుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, దేవునికే మహిమ కలుగును గాక. మా పాస్టర్లో ఉన్న మహిమలు ఎవరు చేయలేరు. మేము చనిపోయేవాడిని లేపగలం, ఇంకోసారి భయంకరమైన రోగాల్లోంచి ఉన్న వాళ్ళు లేపగలం. అలానే అడ్డమైన వాళ్ళు కాదు, నిష్ఠా గరిష్ఠులైన పాస్టర్ల సంగతి నీకు తెలుసా? మేము శపిస్తే తిరిగి లేవవు నువ్వు, కానీ నువ్వు శపిస్తే మాకేం కాదు. ప్రభా, నాకొచ్చే అమ్మాయి నాకెంతో ఇష్టమైన రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నాకు పులివెందుల నుంచి కావాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? నాకు ఇంకోటి, ఆ అమ్మాయి నాకు వైఎస్ భారతి లాగా కట్టు బొట్టు అంతా అట్లా ఉండాలి. నాకు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆ ప్రార్థన ఉదయం చేశాను, రాత్రి 11 గంటలకు ఒక ఫోన్ వచ్చింది పులివెందుల నుంచి. ఆయన ఎవరో నాకు తెలియదు, కాసిరెడ్డి అంకుల్ అని ఆయన ఫోన్ చేశారు. ఆ సంబంధం చూడగానే నాకు ఎందుకో సమాధానంగా ఈ అమ్మాయి నీ కొరకే పుట్టింది అన్నట్టుగా నాకు దేవుడు నమ్మకాన్ని ఇచ్చినాడు. ఒక నెలలో పెళ్లి అయిపోయింది, అంతా అయిపోయింది. మేము అనుకున్నాం 1 సంవత్సరం పిల్లలు వద్దులే, కొన్ని రోజుల్లో ఎంజాయ్ చేద్దాము. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కొద్ది మంది అంటా ఉంటే పెళ్ళైంది, ఇంకా పిల్లలు లేరా, ఇంకా పిల్లలు లేరా అంటే సరే అని చెప్పి ప్రెగ్నెన్సీ రాలేదు. ఇంకా ఆ 4 రోజుల ప్రయత్నానికే మేము అలసిపోయినాము. లోపలేం లేదు, డొల్లా. ఇట్లా కాదని ఆ రోజు రాత్రి మేము ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు రాత్రి నాతో దేవుడు ఇంకా తోస్తా ఉన్నాడు, లై లై లై. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. ఇంకా ఆ రోజు మళ్ళీ టెస్ట్ చేస్తే పాజిటివ్. మిరాకిల్, అది అద్భుతం, అద్భుతం, ఫెంటాస్టిక్. మా ఆస్తల్లా యేసుప్రభే, సావుకులుకున్నది యేసుప్రభే. ఆ సమయానికి 1,00,000 రూపాయలు కాలంలో పుడుతుంది. నా ఏటీఎంలో 270 రూపాయలు మాత్రం ఉన్నాయి. ప్రార్థన చేసి నాకు ఏటీఎం కార్డు పెడితే 1,64,444 రూపాయలు నా బ్యాంకులోకి వచ్చినాయి. ఏంటి మమ్మీ ఎవడీడు? అంత గొప్ప ఐశ్వర్యవంతుడు మా నా యేసయ్య. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు?